ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు తీరడంతో అందరి దృష్టి ఇప్పుడు నామినేటెడ్ పోస్టులపైనే ఉంది. ప్రధానంగా చంద్రబాబు సెంటిమెంట్ జిల్లాలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా ఎవరుంటారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రసన్నం చేసుకునేందుకు ఆశావాహులు క్యూలు కడుతున్నారు. ఇందుకే శ్రీవారి సన్నిధిలో కొలువు కోరుతున్న నేతలెవరో తెలియాలంటే ఈ స్టోరీ చూసేయండి. ఏపీలో నామినేటెడ్ పోస్ట్ అనగానే అందరికీ వెంటనే గుర్తొచ్చే మొదటి పదవి టీటీడీ చైర్మన్. కేబినెట్ మినిస్టర్ కన్నా ఎక్కువ ప్రాధాన్యం ఉండే తిరుమల కొలువు కోసం ఆశావహులు పోటీ పడడం సర్వసాధారణం. టీటీడీ చైర్మన్ పదవి రాకున్నా బోర్డు మెంబర్గా చూడదక్కిన అంతే చాలు అనుకునే వాళ్లకు కొదవలేదు. ఏడుకొండలవాడి చెంత పదవి దక్కడమే మహాభాగ్యం అన్నట్లు అంతలా ఎదురు చూస్తూ ఉంటారు. ఆర్థికంగా ప్రభుత్వ సాయంతో పని లేకుండా స్వయం ప్రతిపత్తిగా ఎదిగింది తిరుమల తిరుపతి దేవస్థానం. అంతేకాదు ప్రభుత్వ పరిధిలోని దేవాలయాలకు కూడా చేయూత అందిస్తోంది. దాదాపు 4,000 కోట్ల వార్షిక బడ్జెట్తో ఈశాన్య రాష్ట్రాలు ఆర్థిక పరిపుష్టి ఉంది టీటీడీకి. దాదాపు 12,000 మంది శాశ్వత ఉద్యోగులు, మరో 15,000 మంది కాంట్రాక్టు ఉద్యోగులు టీటీడీలో పనిచేస్తూ ఉంటారు. తిరుమలలో శ్రీవారి సేవలు మొదలు దేశ విదేశాల్లో ఉన్న టీటీడీ ఆస్తుల పరిరక్షణ కోసం 4 ఐఏఎస్ అధికారులు, కేవలం నిఘా కోసం ఐపీఎస్ అధికారి, ఇతర సిబ్బంది నియామకాలు జరుగుతుంటాయి. ఇక పాలనా వ్యవహారాల్లో టీటీడీ బోర్డు నిర్ణయాలే కీలకంగా ఉంటాయి. అలాంటి ప్రతిష్టాత్మక బోర్డుకి చైర్మన్ పదవి దక్కాలంటే ఆషామాషీ కాదు. రాష్ట్రంలో ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి ఐఏఎస్ అధికారిని ఈవోగా నియమిస్తారు. టీటీడీ చైర్మన్ పదవి దక్కాలంటే ముఖ్యమంత్రి నిర్ణయమే కీలకం. దేశవ్యాప్తంగా ఎంతో మంది ప్రముఖులు తిరుమలకు వస్తుంటారు. వారితో పరిచయాలు ఏర్పడాలన్నా, పలుకుబడి పెరగాలన్నా, ఇతరత్రా పనులు జరగాలన్నా టీటీడీలో కొలువు దక్కాలని నాయకులు, పారిశ్రామికవేత్తలు ఎదురు చూస్తూ ఉంటారు. అందుకే టీటీడీ చైర్మన్ గిరికి అంత డిమాండ్ ఉంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం పోయి టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో టీటీడీ చైర్మన్ పదవి కోసం జోరుగా పైరవీలు జరుగుతున్నాయి. టీటీడీ చైర్మన్ రేసులో అనేక మంది ప్రముఖులు ఉన్నారు. వీరిలో ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు దక్కని వారి నుంచి మొదలుకొని ప్రజాప్రతినిధులుగా ఎంపికై మంత్రి పదవి దక్కని వారే కాదు, పారిశ్రామికవేత్తలు, ఇతర రంగాల ప్రముఖులు కూడా ఉన్నారు. వీరంతా ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రసన్నం చేసుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ప్రధానంగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ రేసులో ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆయన సతీమణి ప్రశాంతిరెడ్డి టీటీడీ బోర్డు మెంబర్గా చేశారు. ఈసారి వేమిరెడ్డి టీటీడీ చైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. బోర్డు మెంబర్ పదవైనా దక్కుతుందని నమ్మకంగా ఉన్నారు. ఇక కడప జిల్లాకు చెందిన మరో నేత, టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ కూడా తనకు మరోసారి ఆ పదవిలో అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్టు తెలుస్తోంది. అలాగే గతంలో క్షత్రియ వర్గానికి చెందిన కనుమూరి బాపిరాజుకు బోర్డు చైర్మన్గా ఇచ్చిన నేపథ్యంలో ఆ సామాజిక వర్గ నేతలు కూడా టీటీడీ పదవి ఆశిస్తున్నారు. ఒకవేళ స్పీకర్ పదవి దక్కకపోతే టీటీడీ బోర్డు చైర్మన్ పదవి కోసం రఘురామకృష్ణంరాజు ఎదురు చూస్తున్నారు. గతంలో కె రాఘవేంద్రరావు ఎస్వీబీసీ చైర్మన్గా టీటీడీ బోర్డు మెంబర్గా పనిచేశారు. ఈసారి కూడా ఆయన తిరుమల రేసులో ఉన్నట్టు సమాచారం. అలాగే పొత్తులో భాగంగా తిరుపతి ఎమ్మెల్యే సీటు వదులుకున్న సుగుణమ్మ కూడా బోర్డు చైర్మన్ పదవి కోరుతున్నారు. అలాగే ఓ ఛానల్ అధినేత కూడా ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు చెబుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే అవకాశం ఉన్న అనేక మంది ప్రముఖులు టీటీడీ చైర్మన్ పదవి కోసం తెర వెనుక ప్రయత్నాల్లో ఉన్నారు. ఒకవేళ టీటీడీ చైర్మన్ పదవి దక్కకపోయినా బోర్డు మెంబర్గా అవకాశం దక్కినా అదే మహాభాగ్యం అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. పోటీ ఎక్కువగా ఉండడం, ఆశావహుల్లో చాలా మంది సన్నిహితులే కావడంతో టీటీడీ పాలక మండలి ఎంపిక సీఎం చంద్రబాబుకు చిక్కుముడిగా మారింది. గత 5 ఏళ్ల పాలనలో టీటీడీ వ్యవహారాలు గాడి తప్పినట్టు ఆరోపణలు వస్తున్న వేళ మరోసారి అలాంటి పొరపాట్లు జరగకూడదని ఆయన గట్టిగా భావిస్తున్నట్టు తెలుస్తోంది. టీటీడీ ప్రతిష్ట పెంచేలా బోర్డు చైర్మన్ మెంబర్ల నియామకానికి రెడీ అవుతున్నారు చంద్రబాబు. దీనికి తోడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మిత్రపక్షాలు కూడా టీటీడీ పదవుల కోసం ఎదురు చూస్తున్నాయి. ఇప్పటికే జనసేన నేత నాగబాబుకు టీటీడీ చైర్మన్ పదవి కేటాయిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అలాగే గతంలో పొత్తు ఉన్న సందర్భంలో బీజేపీ నేతలను బోర్డు మెంబర్లుగా నియమించారు. ఈసారి జనసేనకు కూడా పదవులు
పంచాల్సి ఉంటుంది. దీంతో టీటీడీ బోర్డు నియామకం ముఖ్యమంత్రికి కత్తి మీద సాములా తయారైందని చెప్పొచ్చు. ఎవరికి పదవులు వచ్చినా మరికొందరి అసంతృప్తులు తప్పకపోవచ్చు. మరి టీటీడీ బోర్డు నియామకంలో చివరికి చంద్రబాబు ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.